సిబిఐ 69 న్యూస్కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం బీజేపీ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 27 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా గెలవడం, అప్పటి నుండి 2014 వరకు అనేక శాఖలో ఆయన కొనసాగడం జరిగింది. చాలా సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా, మాట తప్పని మనిషిగా, నమ్మకం ఉన్న వ్యక్తిగా ఉండడం గమనార్హం. అంతేగాక కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. అటువంటి మహనీయుడికి పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి కీర్తిశేషులు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన బిరుదు మాట తప్పుడు మడమ తిప్పుడు అంటూ నల్లారెడ్డిని అనేవాడు అని ఆత్మీయులు, స్నేహితులు చెప్పుకొచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరిలో ఆత్మీయ సమావేశం మీటింగ్కు 7,000 నుండి 8 వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం, ఇసుకేస్తే రాలినంత విధంగా ప్రజలు రావడం, ఆత్మీయ సమావేశంలో నల్లారి 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 అంటూ బాహుబలి సినిమాను గుర్తు చేసే విధంగా కిరణ్ కుమార్ రెడ్డిని వారి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పొగుడుతూ కని విని ఎరగని రీతిలో జేజేలు పలకడం జరిగింది. రాజంపేట పార్లమెంటులో కిరణ్ కుమార్ రెడ్డి గెలవడం తథ్యం. అదేవిధంగా పీలేరులో నల్లి కిషోర్ కుమార్ రెడ్డి గెలవడం తథ్యమని నియోజకవర్గంలోని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అన్నమయ్య జిల్లా కెమెరా న్యూస్ రిపోర్టర్ శంకర్ రాజు. ఇప్పటికి 400 స్టూడెంట్స్ పూర్తి చేశారు. మన సైనిక్ స్కూల్లో చదివిన వారు 20 మంది నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యారు. 20 మంది సెలెక్ట్ అయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే వారు ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారు. వచ్చే 20-30 సంవత్సరాల్లో ఈరోజు ఎయిర్ ఫోర్స్ చీఫ్ బిహెచ్ఎల్ స్కూల్ హైదరాబాద్ నుంచి చదివిన ఆయన ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్నాడు. మనకి భారతదేశానికి అంతా చీఫ్ గా ఉన్నాడు. కలికిరిలో చదివిన వ్యక్తి భారతదేశానికి ఏదైతే ఆర్మీ కానీ, నేవీ కానీ, లేక ఎయిర్ ఫోర్స్ కానీ అతి ఉన్నత స్థానమైన మేజర్ జనరల్ అయ్యే ఆస్కారం వచ్చిందనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మన శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చాలా సభల్లో వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నాన్నగారు ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు సభలో కానీ, రాకాదర సభలో కానీ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు నాన్న పెద్దనాయన కలిసి ఉన్న సభల్లో మాట్లాడడం నిజంగా చాలా ఆనందకరంగాను, చాలా భావోద్వేగంగాను ఈరోజు ఉంది. చాలా సంతోషమైన రోజు, నేను జీవితంలో మర్చిపోలేని రోజు. అదేవిధంగా మా కుటుంబం కూడా, నల్లారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా మంచి పనులు చేసేదానికి ఉంటాం తప్ప ఒకరిని కేసులు పెట్టి సాధిద్దామని కానీ, లేదా ఇబ్బంది పెడతామని కానీ, అధికారంలో వచ్చిన వెంటనే మరొకరిని తొక్కుదామని కానీ ఏనాడు కానీ, ఎప్పుడు కానీ, ఏ సందర్భంలో మేము ఆలోచన చేయలేదు. కానీ మనం ఈ 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. వైసీపీ పార్టీ కానీ, ఇక్కడున్న మంత్రి కానీ, లేదా ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళ తమ్ముడు కానీ ఏ విధంగా కేసులు పెట్టి భయపెట్టిద్దామనుకుంటున్నారో ఈ 5 సంవత్సరాలుగా మనం అందరం చూసాం. కార్యకర్తల పైన కేసులు పెట్టారు, మా పైన కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టారు. మీరు మాకు అండగా నిలిచారు, మేము మీకు అండగా నిలిచాము. రాబోయే రోజుల్లో ఈరోజు ఏప్రిల్ 13, ఖచ్చితంగా మే 13 రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతే మమ్మల్ని ఇబ్బంది పెట్టని వాళ్ళని మేము ఏమి అనము, మమ్మల్ని ఇబ్బంది పెట్టని వైసీపీ వాళ్ళని మేము ఏమనము. కానీ మా కార్యకర్తల పైన కేసులు పెట్టిన వాళ్ళని, మా పైన కేసులు పెట్టిన పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు గారు మహానాడు కావచ్చు, పిన్నెల శంకరారావు కావచ్చు, ఈరోజు ఇంతమంది నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, నల్లారి అభిమానులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మేము ఉన్నామంటే మేము లేకపోతే మేమంతా లేము. వాస్తవంగా చెప్తున్నా నేను 5 ఏళ్ళు చేశాము, పెట్టుకున్నాం, సుప్రీంకోర్టుకు పోయినారు. మేము ఎందుకోసము న్యాయస్థానంలో మన న్యాయం జరిగింది
ఖచ్చితంగా అందరూ కూడా రాబోయే రోజుల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కానివ్వండి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా కానివ్వండి, అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలి. దీనికి మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ నెల రోజులు కష్టపడితేనే, ఏమారకుండా కష్టపడితేనే ఫలితం మనం ఆశించినట్టుగా వస్తుంది. ఎక్కడా కూడా మనం గెలిచిపోయామని కానీ, ఎక్కడా కూడా మనకి ఇంత మెజారిటీ వస్తుందని కానీ అహంకారం వద్దు, బలుపొద్దు, వాళ్ళ మాదిరి మాటలొద్దు. మనం కళ్ళు నేలపైన పెట్టుకొని మనం పని చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న మెజారిటీ కన్నా భారీ మెజారిటీ రాబోతుంది అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడడానికి అవకాశం లభించినందుకు, మరోసారి మీ అందరి ముందర మాట్లాడడానికి అవకాశం లభించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు తల్లికి వందనం, తెలుగు వాళ్ళకి వందనం. చేయలేదు పేరు ప్రయాసులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చాలా సభల్లో వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నాన్నగారు ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు సభలో కానీ, రాకదలరా సభలో కానీ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు నాన్న పెద్దనాయన కలిసి ఉన్న సభలో మాట్లాడడం నిజంగా చాలా ఆనందకరంగాను, చాలా భావోద్వేగంగాను ఈరోజు ఉంది. చాలా సంతోషమైన రోజు, నేను జీవితంలో మర్చిపోలేని రోజు. అదేవిధంగా మా కుటుంబం కూడా, నల్లారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా మంచి పనులు చేసేదానికి ఉంటాం తప్ప ఒకరిని కేసులు పెట్టి సాధిద్దామని కానీ, లేదా ఇబ్బంది పెడతామని కానీ, అధికారంలో వచ్చిన వెంటనే మరొకరిని తొక్కుదామని కానీ ఏనాడు కానీ, ఎప్పుడు కానీ, ఏ సందర్భంలోనూ మేము ఆలోచన చేయలేదు. కానీ మనం ఈ 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. వైసీపీ పార్టీ కానీ, ఇక్కడున్న మంత్రి కానీ, లేదా ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళ తమ్ముడు కానీ ఏ విధంగా కేసులు పెట్టి భయపెట్టిద్దామనుకుంటున్నారో ఈ 5 సంవత్సరాలుగా మనం అందరం చూసాం. కార్యకర్తల పైన కేసులు పెట్టారు, మా పైన కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టారు. మీరు మాకు అండగా నిలిచారు, మేము మీకు అండగా నిలిచాము. రాబోయే రోజుల్లో, ఈరోజు ఏప్రిల్ 13, ఖచ్చితంగా మే 13 రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతే మమ్మల్ని ఇబ్బంది పెట్టని వాళ్ళని మేము ఏమి అనము, మమ్మల్ని ఇబ్బంది పెట్టని వైసీపీ వాళ్ళని మేము ఏమనము. కానీ మా కార్యకర్తల పైన కేసులు పెట్టిన వాళ్ళని, మా పైన కేసులు పెట్టిన వాళ్ళని, దొంగ కేసులు పెట్టిన వాళ్ళని మాత్రము పాత తరంలాగా ఖచ్చితంగా మాత్రం ఉండదు. తరం మారింది. అదేవిధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో మీరు కూడా ముందర మాదిరిగా అలా ఉంటే కుదరదండి. ఖచ్చితంగా